వెల్కమ్ టు అలో టీవీ. బాక్స్ ఆఫీస్ వద్ద రెబల్ గర్జన మొదలైపోయింది. దాదాపు ఏడాది నిరీక్షణ తర్వాత వెండి తెరపై తన వింటేజ్ స్వాగ్తో మెరిపించేందుకు రాజాసాబ్గా వచ్చేశాడు మన ప్రభాస్. మరి మారుతి దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ ఫ్యాంటసీ హర్రర్ కామెడీ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రభాస్ కెరీర్లోనే ఫస్ట్ టైం చేసిన ఈ హర్రర్ కామెడీ ప్రయోగం ప్రేక్షకులను ఏ మేరకు అలరించింది, రాజాసాబ్ పాలన ఎలా సాగిందో ఇవాళ రివ్యూలో తెలుసుకుందాం. ఇక కథ విషయానికి వచ్చేస్తే ఈ సినిమా రాచరికపు వారసత్వం, తిరుగుబాటు స్వభావం ఉన్న యువ నాయకుడు తన పూర్వీకుల లెగసీని స్వీకరించి కొత్త నియమాలు అమలు చేస్తూ రాజాసాబ్గా ఎదుగుతాడు. ఈ క్రమంలో రాచరికపు వారసత్వం, తిరుగుబాటు తత్వం కలిగిన ఒక యువ వారసుడు తన పూర్వీకుల వారసత్వాన్ని ఎలా పుడికిపుచ్చుకున్నాడు, తన పాలనలో సరికొత్త నిబంధనలను విధిస్తూ రాజాసాబ్గా ఎలా ఎదిగాడు అనేదే ఈ చిత్ర ప్రధానాంశం. అధికారంలోకి వచ్చిన తర్వాత సాంప్రదాయాలకు అతీతంగా కొత్త నియమాలు తీసుకొచ్చే ఈ రాజు ప్రయాణమే ఈ సినిమా. రాయల్టీ, రిబేలియన్ రెండూ కలిపిన కథనం హర్రర్, ఫ్యాంటసీ, కామెడీ మిక్స్తో సాగుతుంది. ఇక ప్రభాస్ భారీ బ్యాంగ్తో వచ్చాడు. ఇప్పటి వరకు చూడని క్రేజీ, ఫ్రెష్ షేడ్లో ఆయన నటన కనిపిస్తుంది. స్క్రీన్ ప్రెజెన్స్, టైమింగ్, కామెడీ అన్నింట్లోనూ ప్రభాస్ అదరగొట్టేశాడు. ఇక ప్రభాస్, సంజయ్ దత్ మధ్య వచ్చే సీన్లు థియేటర్లో క్లాప్స్ కొట్టించేలా చేశాయి. ఇక హీరోయిన్లు మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, నిధి అగర్వాల్ తమ నటనతో ఆకట్టుకోగా నిధి అగర్వాల్ స్క్రీన్పై చాలా క్యూట్గా కనిపించారు. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ప్రభాస్ మేకోవర్ అండ్ యాక్టింగ్, సంజయ్ దత్ ప్రభాస్ మధ్య సీన్లు, సినిమా ఇంటర్వెల్ బ్యాంక్, క్లైమాక్స్. ఇక మైనస్ పాయింట్ల విషయానికి వస్తే మధ్య మధ్యలో కొన్ని సాగతీత సన్నివేశాలు ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షిస్తాయి. డ్యూరేషన్ కొంచెం ఎక్కువగా అనిపించవచ్చు. ఇక మారుతి దర్శకత్వం, ప్రతిభ, అద్భుతమైన విఎఫ్ఎక్స్, ఆకట్టుకునే పాటలు సినిమాకు వేరే లెవెల్ ఫీల్ని ఇచ్చాయి. ఇక ఫైనల్గా చెప్పాలంటే సినిమాను విశ్లేషిస్తే దర్శకుడు మారుతి చెప్పినట్లుగానే ఇందులో 50% కామెడీ, 20% ఫ్యాంటసీ, 20% ఎమోషన్స్ పక్కాగా కుదిరాయి. ఇక ప్రభాస్ నుంచి అభిమానులు ఆశించే మాస్ ఎలిమెంట్స్తో పాటు హర్రర్ రైడ్ని కూడా ఎంజాయ్ చేసేలా మారుతి ఈ మూవీని తెరకెక్కించాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ విలువలు సినిమాని రిచ్గా చూపించాయి. కొన్ని సాగతీత సీన్లు పక్కన పెడితే ప్రభాస్ వింటేజ్ స్వాగ్ని, హర్రర్ కామెడీని ఇష్టపడే వారికి ఇది సూపర్ సంక్రాంతి పండుగ.